చివరికి టీఎస్‌పీఎస్‌సీ కొత్త కమిషన్ ఏర్పాటైంది. అందరూ ఎదురు చూస్తున్నట్టుగా. సో, పాత కమిషన్ సభ్యులు, చైర్మన్ రాజీనామా చేయడం, ఇప్పుడేమో కొత్త కమిషన్ చైర్మన్, సభ్యులు కొత్తగా ఏర్పడడం. వాళ్ళ నియామకానికి గవర్నర్ ఆమోదం తెలపడం అన్నీ చకచకా జరిగిపోయాయి. సో, కొత్త చైర్మన్, సభ్యులు ఎవరెవరున్నారు? మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు చైర్మన్‌గా వచ్చారు. అలాగే అనితా రాజేంద్ర, అమీరుల్లా ఖాన్, ప్రొఫెసర్ నరి యాదయ్య, శ్రీ రామ్మోహన్ రావు, శ్రీమతి పాల్వాయి రజనీ కుమారి. సో, వీళ్ళందరూ మెంబర్లుగా ఏర్పడ్డారు. సో, దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1కి సంబంధించి ఒక ఫ్రీ బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. 8 రోజుల పాటు. 28 సండే అంటే జనవరి 28 సండే నుంచి ఫిబ్రవరి 4 తారీఖు సండే వరకు మొత్తం ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 3 గంటల చొప్పున అంటే 10-1 PM ఈ సబ్జెక్టుల పట్ల అవగాహన సదస్సు ఉంటుంది. పాలిటీ, తెలంగాణ మూవ్‌మెంట్, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి అన్ని సబ్జెక్టుల మీద ఈ అవగాహన సదస్సు ఉంటుంది. సో, దీనికి మరి ఈ కమిషన్ నెక్స్ట్ చేయాల్సిందేంటి? పాత నోటిఫికేషన్‌లన్నిటిని సెటిల్ చేయడం, కొత్త నోటిఫికేషన్‌లు జారీ చేయడం. ఇదంతా కూడా ఫిబ్రవరి లోపలే జరగాలి. ఎందుకంటే సుమారుగా ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 2, 3 వీకుల్లో వచ్చే అవకాశం ఉంది. సో, కాబట్టి అది వచ్చింది అంటే మళ్ళీ నోటిఫికేషన్ కొత్తగా ఇచ్చే అవకాశం లేదు. కనుక ఈ ఫిబ్రవరి 2 వీక్ కల్లా ఈ నోటిఫికేషన్‌లన్నీ సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోవడానికి ఓ 45 రోజుల నుంచి 2 నెలల వరకు టైం ఇస్తారు. ఓవరాల్‌గా నోటిఫికేషన్ డేట్ నుంచి 3-4 నెలల పాటు ప్రిలిమ్స్‌కి ఎగ్జామ్‌కి షెడ్యూల్ చేయొచ్చు. అంటే ప్రిలిమ్స్ అనేది మేలో గానీ, జూన్‌లో గానీ ఉండొచ్చు. మేలో ఉండకపోవచ్చు. ఎందుకంటే మే వరకు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ సెప్టెంబర్‌లో లేక అక్టోబర్‌లో మెయిన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ప్రతిదీ మొత్తం అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతే గనక సెప్టెంబర్, అక్టోబర్‌లలో మెయిన్స్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే గ్రూప్ 1 మెయిన్స్ అనేది 6 పేపర్లు అంటే ఆల్మోస్ట్ 12 సబ్జెక్టులు. కనుక మీరు ప్రిపరేషన్ వెనువెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు. ఎందుకంటే 700-800 వరకు పోస్టులొస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా సాధించాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. మీ ప్రిపరేషన్‌కి సహాయపడే విధంగా ఉండడం కోసమే ఈ ఫ్రీ బూట్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. దీనికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గానీ, లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి గానీ రిజిస్టర్ చేసుకోవచ్చు.